జాషువా మనసులో సామాజిక బాధ్యత ఎక్కువ. ఆ బాధ్యత తన రచనల్లో ఎక్కువ శాతం కనిపిస్తుంది. సమాజం ఎలా ఉండాలి? కాని తాను నివసిస్తున్న సమాజం ఎలా ఉంది? ఆ సమాజం ఎలా ఏర్పడుతుంది అనే ప్రశ్నలు జాషువా మనసులో ఉదయించాయి. ఒక రచయితగా తన స్వప్న సందేశాన్ని తన కావ్యాల ద్వారా జనాలకు అందించారు. తాను కోరుకునే న్యాయం కోసం సాంఘిక, ఆర్థిక, రాజకీయ కోణాలను విమర్శించారు. వేమన్న తరహాలోనే వసుదైక కుటుంబాన్ని కలలుగన్న జాషువా ఒక ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరగాలని, దీనికి అడ్డంకిగా ఉన్న సంఘ వ్యతిరేక పరిణామాలన్నీ పోవాలని తన పద్యాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వర్ణించారు. ఆధునిక కాలంలో గురజాడ కూడా వసుదైక కుటుంబం కోసమే తన సాహిత్యంలో సృజించాడు. లోకమంతా ఒకే ఇల్లుగా ఉండాలని, వర్ణభేదాలు లేకుండా అందరూ అన్నదమ్ముల మాదిరి ఉండాలని ఆయన తన కవిత్వం ద్వారా చాటి చెప్పారు. ఈ విధంగానే గుర్రం జాషువా తాను కూడా సామాజిక స్వప్నాన్ని ప్రకటించారు. తన స్వప్నం కూడా వసుదైక కుటుంబం కావాలని, అలాంటి సమాజం ఏర్పడాలని, ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక అసమానతలు తొలగాలని తన కవిత్వాన్ని ఆయుధంగా ఉపయోగించుకున్నారు. కవి సామ్రాట్ గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలం చాట్రగడ్డపాడు గ్రామంలో గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో విద్యాభ్యాసంలో అనేక కష్టాలు, అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్నారు. దీంతో ఆనాటినుంచే సమాజంలో వేళ్లూరుకుపోయిన వివక్షను వివిధ రూపాల్లో తీవ్రంగా ప్రశ్నించడం మొదలుపెట్టిన జాషువా చివరికి సాహిత్యాన్ని అస్త్రంగా మార్చుకుని గిజిగాడు, గబ్బిలం మొదలగు అనేక సామాజిక చైతన్యాన్ని రేకెత్తించే కవితాఖండాలను రచించారు. సుమారు 25కు పైగా ఉన్న ఆయన రచనల్లో గబ్బిలం, గిజిగాడు, ఫిరదౌసి ఖండకావ్యాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందాయి. ఆయన కావ్యాల్లో అనేకం విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టారు అంటే ఆయన రచనల్లో నింపిన చైతన్యాన్ని, పదునిని అర్థం చేసుకోవచ్చు. గుర్రం జాషువా తన జీవిత కాలంలో ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నారు. కవితా విశారద, కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్గా ప్రసిద్ధులయ్యారు. తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి జాషువా కాలికి గండపెండేరం తొడిగి తన జన్మ ధన్యమైందన్నారు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంలతో కూడినటువంటి సమాజం కావాలన్నది జాషువా స్వప్నం. తానొక విశ్వనరుడిగా మెలగాలని తన అభిమతాన్ని తెలియచేశాడు. గుర్రం జాషువా పక్షవాతంతో బాధపడుతూ 75 వయసులో 1971 జూలై 24న గుంటూరులోని వల్లూరివారి తోటలో తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జాషువా స్వప్నం ఒక నాగరికత. సమాజంలో ఆత్మగౌరవంగా బ్రతకాలని, గౌరవనీయమైన జీవితం కావాలని, తన స్వప్నంలో వాస్తవికత, ఆధునికత, ఆవశ్యకత అనివార్యమని చెప్పారు. జాషువా కవిత్వంలో జాలి, దయ, కరుణ కనిపిస్తాయి. అతని రచనల్లో కసిగానీ, ద్వేషంగానీ లేదు. ప్రతిఘటన మాత్రమే ఉంది. సమాజ మార్పు కోసమే విశేష సాహిత్య సంపదను జాషువా సృష్టించారు. నేడు జాషువా 129వ జయంతి. ఈ సందర్భంగా ఆయన ఆశయాలను, ఆయన స్వప్నాలను నిజం చేసేందుకు మనవంతు కృషి చేయడమే మనం ఆయనకందించే నిజమైన నివాళి.